అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందించారు. అందరూ సంయమనం పాటించాలని ఆయన సూచించారు. జరిగిన ఘటనను అందరూ చూశారని తెలిపారు. ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదన్నారు అల్లు అరవింద్. తొందరపడి ఎవరూ ఎలాంటి చర్యలకి దిగవద్దని కోరారు. మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. మీరు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి అల్లు అరవింద్ స్పందించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ కీర్తి సిద్ధంగా ఉన్నారు. కీర్తి, అయితే ఇందాకనే ఈరోజు సాయంత్రం అల్లు అర్జున్ ఇంటి మీద జరిగిన దాడికి అయితే కూడా ఈ దాడి మీద కేసు తీసుకోవడానికి అయితే జూబ్లీ హిల్స్ సీఏ వెంకటరెడ్డి అల్లు అర్జున్కి రావడం జరిగింది. దాని మీద స్పందించడానికి అల్లు అరవింద్ మీడియా ముఖంగా వచ్చి అయితే గేటు బయటకు వచ్చి మీడియా ముఖంగా మా ఇంటి వద్ద జరిగిన సంఘటన అయితే మీరు అందరూ చూశారు. ఇది చాలా దుశ్చర్య, దీన్ని మేమైతే ఖండిస్తున్నాము. కాకపోతే ఈ సమయంలో అందరూ కూడా సంయమనం పాటించాలి కాబట్టి మేము కూడా సంయమనం పాటిస్తున్నాము. మా ఇంటి దగ్గర ఇంకా ఇటువంటి చర్యలు ఎవరైనా చేస్తే కూడా వాళ్ళని తీసుకెళ్లిపోవడానికి అయితే కూడా పోలీసులు ఇక్కడ సిద్ధంగా ఉన్నారని అయితే కూడా అల్లు అరవింద్ మీడియా ముఖంగా తెలియజేశారు. కాబట్టి అందరూ దయచేసి అర్థం చేసుకోవాలి, మాకు సహకరించాలని చెప్పేసి అయితే అల్లు అరవింద్ మీడియా ముఖంగా అయితే కోరడం అయితే జరిగింది. మొత్తంగా కీర్తి, ఇదంతా చూసుకున్నట్లయితే కూడా ఏదైతే ఓయూజేఏసీ విద్యార్థులు వచ్చిన డిమాండ్స్ ని సంబంధించి కానీ ఆయన ఎటువంటి ప్రస్తావన చేసినట్లుగా కనిపించడం లేదు. దానికి సంబంధించి ఒక కన్క్లూజన్ కూడా తీసుకురావాలనే ఉద్దేశం లేనట్లుగా కనిపిస్తోంది ఇప్పుడు ఆయన మాటలు బట్టి చూస్తుంటే. దానికి సంబంధించి అసలు ఏమంటున్నారు విద్యార్థి సంఘాలు, డీటెయిల్స్ ఏంటి? ఎస్ గాయత్రి, విద్యార్థి సంఘాలు అయితే కూడా ఖచ్చితంగా రేవతి కుటుంబానికి అయితే న్యాయం జరగాలి, ₹1,00,00,000 అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అదే విధంగా శ్రీతేజకి సంబంధించిన ప్రతి ఖర్చును కూడా ఈ మైత్రి మీడియా వాళ్ళు కానీ అల్లు అర్జున్ వాళ్ళు భరించాలని చెప్పేసి అయితే కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అయితే కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది. కానీ ఈ మొత్తం సంఘటన మీద అయితే కూడా అల్లు అర్జున్ కానీ మిగిలిన వాళ్ళు ఎవరు ఈ సంఘటన గురించి అయితే కూడా స్పందించలేదు. కేవలం వాళ్ళ ఇంటి మీద జరిగిన దాడి గురించి, ఆ దాడి మీద పోలీసులు అయితే వచ్చి కంప్లైంట్ తీసుకున్నారని, కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ సంయమనం పాటించండి, ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అయితే మాత్రమే చెప్పారు. కానీ ఈ వాళ్ళు మెయిన్ గా శ్రీతేజ విషయంలో ఎటువంటి యాక్షన్స్ అంటే శ్రీతేజ తాలూకా ట్రీట్మెంట్ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారు, అండ్ అదే విధంగా ఈ కుటుంబానికి న్యాయం చేయడానికి ఏం చేస్తున్నారు అనేది అయితే కూడా ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని అయితే కూడా జూబ్లీ హిల్స్ సిఎస్ లో పెట్టడం అయితే జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం అయితే కూడా జరిగిందని చెప్పేసి ఇక్కడ సిఐ ఇందాకైతే తెలియజేసి వెళ్ళారు. సో ఇక్కడైతే ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ అల్లు అర్జున్ ఇంటి వద్ద అయితే పోలీసులు అయితే బందోబస్తు ఉంది. అండ్ అదే విధంగా మీడియా అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ అల్లు అర్జున్ మామగారు వాళ్ళు కూడా ఇంట్లోనే, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండటం అయితే జరిగింది. ఈ సంఘటన మీద అయితే కూడా పూర్తిగా ఎవరు అయితే స్పందించలేదు. కేవలం సంయమనం పాటించండి, అర్థం చేసుకోండి అని చెప్పేసి అయితే కొంచెం సేపు అయితే మీడియాతో మాట్లాడి వెళ్ళిపోవడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ కీర్తి.